తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు అత్తను చంపిన సంఘటన నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా భార్యను కాపురానికి పంపడం లేదని అత్త చెంగమ్మపై అల్లుడు వెంకయ్య కక్షగట్టాడు. ఆత్మహత్యకు పాల్పడతానని ఆమెను ఫోన్లో బెదిరించాడు. ఈ క్రమంలో అత్తను అయ్యప్పరెడ్డిపాలెనికి రప్పించాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నదీ తీరంలో పూడ్చిపెట్టాడు. ఈ విషయమై గ్రామస్తులు బంధువులు నిలదీయడంతో నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. దీంతో వెంకయ్యను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీనిపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెళ్ళిపోవాలంతే ఎక్కడ కింద వాళ్ళు కొడుకు గట్ల బారి గంట ఊరు సాకిరా స్ట్రెచ్చర్ కాదు, స్ట్రెచ్చర్ పైకి ఎక్కదు, పట్టాతో ఎక్కించాలా. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసి బాగోదు. చాలే మడిచి అన్నం పెట్టి తింటా తెలియదన్నా అమ్మాయి ఉండేది ఇక్కడే. ఈ అమ్మాయికి అబ్బాయికి ఫస్ట్ గొడవ కొంచెం అంటే ఫ్యామిలీ విషయము. దానివల్ల ఏంటంటే ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె నెల్లూరులోనే ఉన్నారు. అందరూ కాపురం నెల్లూరులోనే వచ్చేసి ఆమె సపరేట్గా ఉండింది, వీళ్ళు సపరేట్గా ఉన్నారు. అలా అక్కడ ఏం జరిగిందో ఏమో మరి. అక్కడ దానివల్ల ఏంటంటే ఇంటికి వచ్చేసారు వీళ్ళు. అంటే అబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగలే, హెల్త్ ప్రాబ్లం వల్ల మాకు తెలిసింది. మా నాన్న ఉన్నప్పుడే తెలిసింది. మా నాన్న లేడు, చనిపోయాడు. 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి కూడా. ఆయన ఉన్నప్పుడే తెలిసింది. ఆయన ఉన్నప్పుడు అంటే డాక్టర్ చూపిస్తే అమ్మాయి బస్సు పెట్టి అమ్మాయిని చెడబాకు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి చెప్పారంట. వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు. తర్వాత వాళ్ళు ఏమో ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలియదు ఏమైందో. అలా జరిగేదానికి అమ్మాయిని టార్చర్ పెట్టడము, అమ్మాయిని పాటు చేయాలని చూడటము అలా చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చేసారు, మా అమ్మ ఊరికి వచ్చేసింది. మధ్యస్థాలు పెట్టేసి
సొంత కొడుకులాగా చూసుకున్నాడు. మేము ముగ్గురం కూర్చుని నన్ను టార్చర్ పెట్టి ఇంట్లో గొడవలు వచ్చేసాడు. ఇక్కడికి వచ్చినాక కానీ అలానే ఉన్నాడు. నన్ను కొట్టడం నైట్ లేనప్పుడే నన్ను టార్చర్ పెట్టడం కొట్టి అందరినీ ఎవరిని మా అమ్మ మా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ మొన్న నెల్లూరుకి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ గా నన్ను పట్టుకొని కొట్టాడు. ఉదయాన్నే అమ్మకు ఫోన్ చేసి చెప్పాను నేను. ఉదయాన్నే నెల్లూరు నుంచి నేను ఉదయాన్నే బయలుదేరిన 9:30 అప్పుడు 11 గంటలకు నేను ఫోన్ చేసి మాట్లాడా. ఆటోలో ఉన్నాను నాయన, ఇంటికి వస్తా ఉన్నాను, బయలుదేరాను అనేసి. మళ్ళీ 2:30 నుంచి స్విచ్ అయిపోయింది ఫోన్. మళ్ళీ ఫోన్ టచ్ లో లేదు. మాకు ఎక్కడో తెలీదు. ఈ మనిషి ఇంటికే రాలా, నిన్నంతా ఇంటికి రాలా. మొన్న నైట్ గొడవ జరిగినప్పటి నుంచి ఇంటికే రాలా. ఉదయం నుంచి నైట్ 10:30 వచ్చాడు ఇంటికి. ఎక్కడ ఏందని అంటే నాకు అసలు తెలియదు, ఆమె ఎట్టపోయిందో ఏమన్నాడు అని మాకు సమాధానం చెప్పాడు. అంతే. నైట్ అక్కడ పడుకున్నాడు అంతే. మళ్ళీ ఉదయం కానీ మాకు తెలియకుండా వచ్చేసాడు బయట.